అందరికీ నమస్కారం. ఈరోజు రాహుల్ గాంధీ గారి మీద ప్రతిరోజు కేటీఆర్ విమర్శలు చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి 1000 కోట్లు ఇస్తా అని చెప్పి ఏకంగా 1000 కోట్లు ఇచ్చిండని చెప్పి ప్రతిరోజు ఆయన వివిధ మీటింగులలో సభలలో మాట్లాడే విషయాన్ని మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఖండిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే, రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఇప్పటికీ ఇల్లు కూడా లేదు. ఆయన దేశం కోసం త్యాగం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ కుటుంబం కానీ, వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ నానమ్మ కానీ, వాళ్ళ తండ్రి గారు కానీ, లేకపోతే భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కానీ, మొత్తం యావత్తు వాళ్ళ 5 తరాలు మోతీలాల్ నెహ్రూ కాంచి మూడు పెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా 5 తరాలు ఏవైతున్నాయో ఈ దేశం యొక్క సేవలో పునీతమై దేశానికే అంకితమైన కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం. మరి అలాంటి కుటుంబాన్ని పట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఏవైతున్నాయో, రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే 1000 కోట్లు పెట్టైనా ఆయనకు సహాయం చేయగలరని రూపాయి సేకరించి సహాయం చేయగలంత దమ్ము సత్తా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నదని చెప్తే ఆ మాటను వక్రీకరించి మరి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మరి అలా బీఆర్ఎస్ పార్టీగా చలామణి అవుతున్న మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రతిరోజు రాహుల్ గాంధీ పేరు తీసుకొని విమర్శ చేస్తున్న విషయాన్ని మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. నీకు స్థాయి సరిపోదు కేటీఆర్. నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న మరి నీ స్థాయిలో ఉన్న నాయకులను మాట్లాడు, విమర్శ చేయి, సహేతుకమైన విమర్శ చేయి, అది మంచిగుంటుంది. కానీ ఈ దేశాని కోసం మరి ప్రాణాలు అర్పించిన, బలిదానం చేసిన కుటుంబం మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. రాహుల్ గాంధీ మీద అది నీ స్థాయి కాదు, నీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళు దేశం కోసం ఓర్పాని అయిన కుటుంబం మరి రాహుల్ గాంధీ వారసత్వం వస్తున్న కుటుంబం. మరి వాళ్ళ యొక్క సేవ ఈ దేశంలో మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ 100 కోట్ల ఆస్తులు ఈ దేశం కోసం దానం చేసిన కుటుంబం మరి ఇవాళ నెహ్రూ కుటుంబం. మరి ఆయన భారత స్వతంత్ర సంగ్రామంలో 7 సంవత్సరాలు జైలుకు పోయి జైలు జీవితాన్ని అనుభవించిన వ్యక్తి మరి మన భారతదేశం మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.